ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పుంగూరు నారాయణ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం లండన్లో పర్యటిస్తోంది. లండన్ నగరాభివృద్ధి, రవాణా వ్యవస్థ మరియు చారిత్రక కట్టడాల పునరుద్ధరణను అధ్యయనం చేసి ఆయా అంశాలను అమరావతి నిర్మాణంలో అన్వయించేలా ఈ పర్యటన సాగుతోంది. లండన్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మంత్రి నారాయణ లండన్ సిటీ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్తో భేటీ అయ్యారు. లండన్ నగర మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు మరియు అత్యాధునిక రవాణా సౌకర్యాల గురించి గిన్ రిచర్డ్స్ మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. లండన్ సిటీ మినియేచర్ నమూనా ద్వారా నగర నిర్మాణం, భవనాల అమరికను మంత్రి బృందం నిశితంగా పరిశీలించింది. మధ్యాహ్నం మంత్రి బృందం ప్రఖ్యాత బాటర్సీ పవర్ స్టేషన్ను సందర్శించారు. ఒకప్పుడు మూతపడిన పవర్ స్టేషన్ను లండన్ అధికారులు అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక మరియు వాణిజ్య కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారు మంత్రి పరిశీలించారు. అమరావతిలో కూడా పాత నిర్మాణాలను లేదా ఖాళీ ప్రదేశాలను ఆధునిక పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ఇక్కడి ఏర్పాట్లు స్ఫూర్తినిస్తాయని మంత్రి పేర్కొన్నారు. లండన్ నగరం మధ్యలో ప్రవహించే థేమ్స్ నది తీరాన్ని అభివృద్ధి చేసిన తీరును మంత్రి బృందం పరిశీలించింది. సాయంత్రం లండన్ బ్రిడ్జ్ నిర్మాణ శైలిని మరియు నదీ పరివాహక ప్రాంతంలోని మౌలిక వసతులను సందర్శించారు. అమరావతిలో కృష్ణానది తీరాన్ని ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. ఈ పర్యటనలో మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ ఉన్నారు. లండన్ తరహాలోనే అమరావతిని సుస్థిరమైన మరియు ఆధునిక నగరంగా మార్చడమే లక్ష్యంగా ఈ అధ్యయనం కొనసాగుతోంది.